మీరు ఈ సామాన్య అసంఘటిత రంగ కార్మికులు పేదవాళ్ళు ఇటువంటి వాళ్ళకు కూడా అమాలీలు లేకపోతే ఇట్లా పేదవాళ్ళు వాళ్ళకు కూడా వాళ్ళ 58 ఏళ్ళు 60 ఏళ్ళు నిండినాక ఎంతో కొంత వాడి చేతుల్లో పర్మనెంట్గా వచ్చే ఆదాయం అది పెద్ద ఇబ్బంది కూడా కాదు. మనం ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుకోవచ్చు, ప్రావిడెంట్ ఫండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వం కొంత షేరు, అతనిది కొంత షేరు, లేకపోతే ఉపాధి కల్పించేటువంటి వాళ్ళ షేరు, ఈ 3 షేర్లు కలిపితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ ఇందాక అక్బర్ గారు చెప్పినట్లుగా జీవో 310 ఆంధ్ర తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇటు మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడ ఉండి ఇబ్బంది పడుతున్నారు. ఇది గౌరవ మంత్రి గారు దీన్ని గమనంలో తీసుకోవాలని కోరుతున్నాను. ఎందుకనంటే చాలా కాలం నుంచి ఈ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత దగ్గర నుంచి కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఉస్మానియా రీసెర్చ్ స్టూడెంట్స్ ఫీజులు 2000 నుంచి ఒక్కసారి 1,25,000 పెంచారు. వాళ్ళకి ఫెలోషిప్లు కూడా బంద్ చేశారు. దాన్ని కూడా గమనంలో తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా గ్రంథాలయ సంస్థలో ఉద్యోగ నియామకాలు పూర్తిగా బంద్ అయిపోయాయని చెప్పి వాళ్ళందరూ రిప్రజెంట్ చేశారు. దాన్ని కూడా గమనంలో తీసుకోవాలి. నాగార్జున యూనివర్సిటీలో డిస్టెంట్ ఎడ్యుకేషన్ చదివినటువంటి వేలాది మంది డిగ్రీలని గుర్తించట్లేదని చెప్పి చెప్తా ఉన్నారు. అది సీరియస్గా ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా అనేక మంది అక్కడ చదువుకున్నారు. వాళ్ళ చదివిన చదువుకి ఆ డిగ్రీలకి గుర్తింపు లేకపోతే వాళ్ళ జీవితం వృధా అవుతుంది. దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నాను. అలాగే ఉద్యమ కాలంలో మనకి చాలా కేసులు పెట్టారు. నాకు తెలిసి ఉద్యమ కాలంలో పెట్టిన కేసులు ఇంకా ఎత్తివేయలేదు అందరిపైన. లేదా తెలంగాణ ఉద్యమ కాలంలో కానీ లేకపోతే ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వం కాలంలో కానీ ఆ ఉద్యమ కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలి. అదేవిధంగా అక్కడ రైతు ఉద్యమాలు ఢిల్లీలో జరిగితే దానికి సంఘీభావం తెలియజేస్తే వాళ్ళపైన కూడా కేసులు పెట్టారు. అవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఆ కేసుల్ని నుంచి విముక్తి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అగ్రి గోల్డ్ అనేది ఒక స్కామ్. ఇది పెద్ద జనాల్ని 95లో ప్రారంభించబడి 4 రాష్ట్రాల జనాల్ని దోపిడీ చేసినటువంటి పెద్ద స్కామ్తో కూడినటువంటి సంస్థ అది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఆ సంస్థ వసూలు చేసింది. మన తెలంగాణ నుంచే 5 లక్షల మంది, ఎందుకంటే ఆ సంఘం నేను కూడా దానికి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. 5 లక్షల మంది తెలంగాణ సంబంధించిన అందులో మా ఖమ్మం జిల్లా వాళ్ళు చాలామంది ఉన్నారు. 500 కోట్ల డిపాజిట్లు వెళ్ళి ఉన్నాయి. అందువల్ల నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు మధ్యలో ఉన్నటువంటి ఏజెంట్స్ వాళ్ళు. ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, వాళ్ళ ఆస్తుల్ని ఇమీడియట్గా జప్తు చేసుకుంటే 1000 కోట్ల పైన ఉన్నటువంటి ఆస్తులు అవి కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళందరికీ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే అటువంటి ఆస్తులు కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉండే విధంగా కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా పోడు కేసులు కూడా, పోడు భూముల పోరాటాలు, వీటి మీద కూడా అనేక మంది మేమందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. అనేక మంది మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు కూడా ఎత్తివేయాలి. పేదల ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా నేను గత పర్యాయం కూడా చెప్పాను. నా మీద కూడా 4 కేసులు ఉన్నాయి. నా మీద ఉన్నా పర్లేదు, కానీ పేదల మీద ఉన్నటువంటి కేసులు, ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు పోరాటం చేసేటప్పుడు పెట్టిన కేసులు కూడా ఎత్తివేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదే పద్ధతుల్లో మన ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక హామీ ఇచ్చింది. శెట్టి బలిజ, తూర్పు కాపు లాంటి పేరుతో ఒక 26 కులాలు ఉన్నాయి. ఆ కులాలకి అంతకుముందు వాళ్ళకి బీసీ సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు. ఆ మధ్యకాలంలో గత ప్రభుత్వ కాలంలో వాటిని బీసీల కింద ఇవ్వకుండా వాళ్ళ కులం అనేదే వాళ్ళకున్న రైట్ ఎలిజిబిలిటీ లేకుండా చేయటం జరిగింది. దానిపైన కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది గత ఎన్నికల ముందు. దయచేసి ప్రభుత్వాన్ని సీరియస్గా గమనంలో తీసుకుని శెట్టి బలిజ, తూర్పు కాపు, ఇంకా అనేక పేర్లతో 26 కులాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వాస్తవ ప్రాతిపదిక పైన కుల సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇందా నేను ప్రస్తావన చేసినట్టుగా పోలీసులకు, డిఏలు, అలాగే వాళ్ళకి రావాల్సిన ఇతర బకాయిలన్నీ ఆగిపోయి ఉన్నాయి. పంచాయతీ కార్మికులు కూడా రేపు సమ్మక్క సారకు కూడా మాకు డబ్బులు లేవని వాళ్ళు అడుగుతున్నారు. హోంగార్డులు ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే మైనార్టీ
సమస్యల పరిష్కారం కోసం, వాళ్ళకి లోన్ ఇటువంటి ఫెసిలిటీస్ కోసం మైనార్టీ కమిషన్ను ఏర్పాటు చేయాలని మైనార్టీ సోదరులందరూ కూడా కోరుతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించి అప్పుడు నేను కూడా ఉన్నాను, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ దాని నిధులు దానికి ఉండే విధంగా ఆ ఎస్సీ ఎస్టీ పేరు కూడా పోయింది, సబ్ ప్లాన్ పోయింది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పోయి దళిత పథకము లేకపోతే దళిత బంధు ఇటువంటి అనేక పేర్లు వచ్చినాయి, కానీ ఉపయోగం జరగలేదు. కాబట్టి పాత పద్ధతుల్లోనే ఎస్సీ ఎస్టీలకు మరలా సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి వాళ్ళ నిధులు, అది రాజ్యాంగంగా మనకు వచ్చినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కు, ఎస్సీ ఎస్టీల నిధులు ఎటు డైవర్ట్ కాకుండా ఉండటం కోసమే సబ్ ప్లాన్ లెజిస్లేషన్ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అప్పుడు చేయటం జరిగింది. అందువలన అదే పద్ధతిలో సబ్ ప్లాన్ తయారు చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను. అదేవిధంగా మైనార్టీ సబ్ ప్లాన్ ఒకటి, బీసీ సబ్ ప్లాన్ ఒకటి, ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని కోరుతూ అంతిమంగా ధరణికి సంబంధించి త్వరితగతిన ఆ ధరణి ఆ బంధనాల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించమని నేను కోరుతా ఉన్నాను. ఇమీడియట్గా అదంతా ఆలస్యం అవుతుంది అనుకుంటే అందులో సెక్షన్ 26 ఉంది, దాన్ని రిపీల్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతూ, ఆఖరిగా కాళేశ్వరం సంబంధించి ఇమీడియట్గా దానిపైన ఏదో చర్య తీసుకుని ఖచ్చితంగా ఈ ఎండాకాలం లోపు అది పనికొస్తుందా పనికిరాదా, లేదనుకుంటే ప్రాణత చేపేళ్ల నుంచే పాత పద్ధతుల్లో డిజైన్ ఉంటుందా, పాత పద్ధతుల్లో డిజైన్ ఉంటే మళ్ళీ ఇదేమో అయిపోతుంది, ఇప్పుడు పెట్టినవి ఏమవుతాయి, ఇవన్నీ కూడా చాలా అర్జెన్సీ ఉన్నటువంటి పెద్ద సమస్య. కాబట్టి దానిపైన కూడా ప్రభుత్వం శ్రద్ధ పెట్టి తొందరగా పరిష్కారం చేయాలని కోరుతూ మీరు ఈ సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. నమస్కారం. నాయని రాజేందర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. మొట్టమొదటిసారి శాసనసభలో మాట్లాడే అదృష్టం కల్పించినందుకు